మన నోటి దగ్గర ఉన్న ముద్ద విలువ మనకే తెలియదు. ఎంతసేపటికి ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం, కడుపు నిండినప్పుడు ఎదుటి వాళ్ళ మీద కడుపు మంట అన్నటువంటి ఒక ధోరణి ఏదైతే ఉంటుందో అదే అదాని విషయంలో జరిగేటటువంటి అంశం. మనం ఓ పెద్ద బిల్డింగ్ కట్టించుకోలేకపోతే నా కొడుకు తినేసి ఉంటాడండి, ఎవరి దగ్గర తినకపోతే అట్టెట్ట కడతాడు అనే ఒక మాటతో మన యొక్క లోపాన్ని సరిచేసుకోవడం లేదా అది కవర్ చేసుకుంటూ మాట్లాడేటటువంటి ధోరణి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషమే నాడు బ్రిటిష్ వాళ్ళైనా లేదా ఈ దేశం మీద దండయాత్రలు చేసి మన వేళ్లతో మన కళ్ళే పొడిచినటువంటి రాజులైనా ఏది ఇతర దేశాల వాళ్ళైనా ఇదే పాటించారు. మనం ఆ రోజు నాశనమైంది. అట్లాగే ఇప్పుడు అంతే. మన దేశానికి తిండి తెచ్చిపెడుతున్న లేకపోతే సంపద తెచ్చిపెడుతున్నటువంటి అంబానీ, అదానీని ఎంతగా దూషిస్తే అంతగా ద్వేషిస్తే అది హీరోయిజం అని భావించేటటువంటి మహాశక్తివంతులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోరికని తీర్చింది హిండెన్బర్గ్ అనేటువంటి పక్కా చీటింగ్ ఆర్గనైజేషన్. బహిరంగంగా చెప్పి మరీ ట్రేడింగ్ చేస్తుంది. అంటే ఒక సంస్థ పరువు తీయడం ద్వారా ఆ సంస్థ షేర్లు డౌన్ అయిపోయేలా చేసి తద్వారా డబ్బులు సంపాదించేటటువంటి సంస్థ మేము అని అధికారికంగా చెప్పుకు తిరిగేది. దాని జాతకాన్ని గురించి ఎంతమంది చెప్పినా వినకుండా హిండెన్బర్గ్ చెప్పిందని ఎవరికాడు షేర్లు అమ్మేసుకున్నారు అదానీలు. ఇప్పుడు అదే షేర్లు వాల్యుయబుల్ ఉన్నాయి. సెబీ ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేసినప్పుడు హిండెన్బర్గ్కి నివేదిక అడిగితే హిండెన్బర్గ్ని ఇదిగో మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు రాసిన దానికి అని అడిగితే నీకు చెప్పాల్సిన పని లేదు, బుల్షిట్ లాంటి పదాలు వాడింది. అంటే వాళ్ళు ఊహాజనితంగా ఒక కథని సృష్టించేసి ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తే గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనందరం దాన్ని సాగతీసి పొడిగించి అదానిని దెబ్బ కొట్టడానికి విదేశీ శక్తులు పన్నిన కుట్రలో మనం భాగస్వాములు అయ్యి ఇప్పుడు కథ ఇట్లా ఉంది.